ఉంటుంది. అతని అవసరం ఏంటంటే జనంలో ఉండాలి అనుకుంటాడు జగన్. తను సీఎం అయ్యాక చెడిపోయాడు తప్పించి, బికాజ్ మేబీ అధికార యంత్రాంగం వల్ల ఏమో కానీ. అంటే అది కుదరదు కూడానేమో కదా అధికారంలో ఉండగా పాదయాత్ర కాదు, మామూలుగా జనంతో తక్కువ మమేకమయ్యాడు. చంద్రబాబు నాయుడు మమేకం అవుతున్నంత స్థాయిలో, లేదా ఇవాళ లోకేష్ మమేకం అవుతున్న స్థాయిలో లేడు కదా జగన్. అక్కడ అతను మైనస్ అయ్యాడు. అది ఫిల్ చేసుకోబోతున్నాడు ఇప్పుడు. మెయిన్ పాదయాత్ర సందర్భంలో కేడర్ని కలుస్తాడు. కేడర్ని కలవడం, అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, రా అన్న అంటాడు, రాబా అంటాడు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పటిదాకా జగన్ తిట్టాలనుకున్న వాళ్ళు ఏ అద్దం ముందో తిట్టి ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిట్టుంటారు. ఇప్పుడు జగన్ చూస్తే తిట్టి మర్చిపోతారు. కుర్రోడు కష్టపడుతున్నాడు మనోడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. అదొక సింపతి క్రియేట్ చేస్తుంది కేడర్లో ఉండే అసంతృప్తిని చల్లార్చుద్ది. రెండవది వచ్చేటప్పటికి పబ్లిక్ తో మమేకం అవుతాడు కాబట్టి కొత్త ఇష్యూస్ తెలుసుకుంటాడు. కిందటిసారి కొత్త ఇష్యూస్ తెలుసుకోవడం వల్లనే ఆ అమ్మ ఒడి తీసుకొచ్చాడు. ఇప్పుడు రేపొద్దు ఇంకేమైనా తెలుసుకుంటాడేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రలు చేసేదాకా పెన్షన్ గురించిన విలువ తెలియలే. రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన ఫస్ట్ ట్రిప్ చేయొచ్చు కదా. ఎన్టీ రామారావు 75 చేసినప్పుడు 150 చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయాడు? ఆ మనసు లేదు అప్పుడు. రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గర బాగా క్రెడిట్ కొట్టేసి 4 పెన్షన్ ఒకటి పెంచడం, రెండోది వచ్చేనేమో